Now in this session we are going to discuss about this SBI Clerk Mains 14680, paper number 680, Clerk Mains, question numbers 141 to 190. All together there are some 50 questions in this one for reasoning section. Clear? Now let us start with question numbers 141 to 145. 141. Now question number 141, it is based on critical reasoning. The male to female ratio of employees working in department Z of company A is highly tilted towards means bended towards and towards the male population. డిపార్ట్మెంట్ జెడ్ కంపెనీ ఏలో ఈ డిపార్ట్మెంట్ జెడ్లో మనకి మేల్ టు ఫీమేల్ రేషియో చెక్ చేసుకుంటే మేల్స్ ఎక్కువ మంది ఉన్నారు ఫీమేల్స్ కన్నా అని అంటున్నారు. హైలీ టిల్టెడ్, చాలా ఎక్కువ మంది మేల్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది ఫీమేల్స్ ఉన్నారు. వేరే డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ మేల్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది ఫీమేల్స్ ఉన్నారు టువర్డ్స్ ద మేల్ పాపులేషన్. ద సేమ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద సేమ్ కంపెనీ. అదే కంపెనీలో వేరే డిపార్ట్మెంట్స్లో ఇలా అయితే లేదు. దెన్ ద గవర్నింగ్ బోర్డ్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఆ బోర్డు వాళ్ళు అడిగారు, హ్యాస్ ఆస్క్డ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ జెడ్ రిగార్డింగ్ దిస్ బయాస్. ఈ డిపార్ట్మెంట్ జెడ్ వాళ్ళని పిలిచి ఈ గవర్నింగ్ బాడీ వాళ్ళు అడిగారు, ఎందుకు ఇంత తేడా వస్తుంది, ఫీమేల్స్ ఎందుకు తక్కువ మంది మీ దాంట్లో వర్క్ చేస్తున్నారు, మేల్స్ ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారు, మేల్స్నే మీరు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, ఫీమేల్స్ని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అని అడిగారు. అండ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్స్ గివెన్ బై డిపార్ట్మెంట్ జెడ్ వుడ్ బి మోస్ట్ యాక్సెప్టబుల్ టు ద గవర్నింగ్ బాడీ. ఈ డిపార్ట్మెంట్ జెడ్ వాళ్ళు ఏ కారణం అయితే చెప్తే ఈ గవర్నింగ్ బాడీకి యాక్సెప్టబుల్గా ఉంటుంది అని వాళ్ళు ఒప్పుకునేటట్టు ఉంటుంది. దెన్ ఫస్ట్ వన్, రీసెంట్ రీసెర్చ్ కండక్టెడ్ ఇన్ కంపెనీ has showed that attrition among its female employees is much lower than that among male. Is this the reason? Attrition among the female. And if this is the case, అప్పుడు ఫిమేల్స్ ఎక్కువ మంది ఉండాలి ఈ డిపార్ట్మెంట్లో, కానీ ఇక్కడ తక్కువ మంది ఉంటున్నారు. దిస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్ వన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ ఫ్యాక్ట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ద రీజన్, దెన్ in this department we should have more number of females when compared to males. And second, the heads of other departments of the company are females. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు హెడ్స్ ఫీమేల్స్ కాబట్టి ఫీమేల్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడైతే అలా కాదు. అండ్ దిస్ ఈజ్ అగైన్ అండ్ నాట్ ఏ వ్యాలిడ్ రీజన్, అవునా కదా. దెన్ ద వర్క్ ప్రొఫైల్ ఆఫ్ డిపార్ట్మెంట్ జెడ్, ఈ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్వాల్వ్స్ ఫ్రీక్వెంట్ టూర్స్ టు సమ్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టెర్రైన్స్ కాజింగ్ సివియర్ ఇన్కన్వీనియన్స్ టు ద ఫీమేల్ ఎంప్లాయీస్. ఈ రీజన్ చెప్పారు అనుకోండి, ఈ రీజన్ వల్ల వీళ్ళు యాక్సెప్టబుల్ రీజన్, అవునా కదా. ఎందుకు చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ జెడ్లో ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్లో ఎక్కువ టూర్స్ ఉంటాయంట, ఫ్రీక్వెంట్ టూర్స్. అది ఎటువంటి ప్లేసులకి, మోస్ట్ డిఫికల్ట్ టెర్రైన్స్, చాలా కష్టమైన ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది, అది కొండల ప్రాంతం అదంతా. కాజింగ్ సివియర్ ఇన్కన్వీనియన్స్ టు ద ఫీమేల్, దానివల్ల ఏంటంటే ఫీమేల్స్ చాలామంది ఆ జాబ్ చేయలేరు, చాలా ఇన్కన్వీనియంట్గా ఫీమేల్కి ఉంటుంది కాబట్టి అందుకు మేల్స్ని ఎక్కువ తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ అ వ్యాలిడ్ రీజన్, ఓకే, విచ్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ద గవర్నింగ్ బోర్డ్. క్లియర్? చాయిస్ 3 is the answer. Then question number 142. Now in this 142, point P is 8 kilometers to the south of O అన్నారు. P is 8 kilometers to the south of O అంటే O నుంచి P కి. What is the distance we have? 8 kilometers. P is 8 kilometers to the south of O. N is 5 kilometers to the east of P. N is 5 kilometers to the east of P. D is 10 kilometers to the north of N. D is 10 kilometers to the north of N అంటే N దగ్గర నుంచి D is 10 kilometers. D will be somewhere here. And D is 10 kilometers to the north of N. C is 5 kilometers to the west of D. D దగ్గర నుంచి C ఎంత దూరం చెప్పండి? 5 kilometers. And C is 5 kilometers to the west of D. Now the distance between O and C ఎంత అవుతుంది చెప్పండి? 2 kilometers, అవునా కదా. C is 5 kilometers to the west of D. K is 7 kilometers to the west of C. ఇక్కడ నుంచి K is 7 kilometers to the west of C. Now from here K will be 7 kilometers to the west of C. 7. Which are the 4 points when joined will form a rectangle? Rectangle form అవ్వాలంటే ఏ 4 points మనం కలపాలి? C, D and P, isn't it? Now P, C, D and P, and it is given which one? C, D, N and P. That is PCD and choice for 142.
That means if you combine these 4, then it forms a rectangle. Then 143. Now in this 143, village X, the panchayat of village X. Okay, village X panchayat వాళ్ళు ఏం డిసైడ్ చేశారు చెప్పండి, has decided to buy land directly from the farmers. వీళ్ళందరూ డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచే has decided to buy land directly from the farmers and sell it to private bodies for industrial needs whenever the need arises. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ నీడ్స్కి ప్రైవేట్ బాడీస్కి అమ్మాల్సి వస్తుందో ల్యాండ్, అప్పుడు ఈ పంచాయతీ వాళ్ళే కొనేసి వాళ్ళకి అమ్మాలని అనుకున్నారు. అండ్ ప్రైవేట్ బాడీస్ will be from here on barred from buying land directly from the farmers of this village. ఈ ప్రైవేట్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఈ ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ కొనే పద్ధతి ఇక్కడ నుంచి ఉండదు అని అనేసారు. ఓకే, ఇంతవరకు అలా చేసి ఉండేవారేమో, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఎవరికైనా ప్రైవేట్ బాడీస్ ఇండస్ట్రియల్ నీడ్స్కి కానీ ల్యాండ్ కావాల్సి వస్తే అప్పుడు ఈ పంచాయతీ వాళ్ళు ఫార్మర్స్ దగ్గర కొని వాళ్ళకి అమ్ముతారు. అందుకని డైరెక్ట్గా ఈ ప్రైవేట్ బాడీస్ వెళ్ళి డైరెక్ట్గా విలేజెస్ దగ్గర నుంచి కొనడానికి వీలు లేదు అని అన్నారు. దెన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఎ రీజన్. ఈ కండిషన్ ఎందుకు పెట్టవలసి వచ్చింది? రీజన్ బిహైండ్ సచ్ ఎ స్టెప్ టేకెన్ బై ద పంచాయత్ ఆఫ్ విలేజ్ ఎక్స్. ఈ విలేజ్ ఎక్స్ పంచాయతీ వాళ్ళు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, కారణం ఏమై ఉండొచ్చు? విలేజ్ ఎక్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ఏ కమర్షియల్ హబ్ ఆఫ్ ద కంట్రీ. కమర్షియల్ హబ్ ఆఫ్ ద కంట్రీకి దగ్గరలో ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు. అందుకని ఈ కండిషన్ పెట్టడానికి ఇదైతే కారణం కాదు కదా. హెన్స్ వన్ కెనాట్ బి యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ద నెక్స్ట్ వన్, as the central government has fixed per acre price of agricultural land in each village, both the panchayat and the private bodies must buy the land from the farmers at the same price. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రేట్కి అయితే ఫిక్స్ చేసిందో వీళ్ళు అదే ప్రైస్ కొనాలి అని అన్నారు. అదే ప్రైస్ కొనాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా డీల్ చేయవలసిన అవసరం ఉండదు మనకి. హెన్స్ 2 ఈజ్ ఆల్సో నాట్ ఎ వ్యాలిడ్ రీజన్. నౌ exploiting the fact that many farmers were unaware of the market rates. మార్కెట్ రేట్స్ ఇక్కడ ఈ ల్యాండ్ వాల్యూ అది ఎంత ఉందో చాలామంది ఫార్మర్స్కి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియని దానివల్ల వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ మెనీ ప్రైవేట్ బాడీస్ బాట్ ల్యాండ్స్ ఫర్ నియర్లీ హాఫ్ ద మార్కెట్ ప్రైస్ ఫ్రమ్ ద రీసెంట్ పాస్ట్ ఫ్రమ్ దమ్ ఇన్ ద రీసెంట్. ఈ మధ్య కాలంలో మార్కెట్ రేట్ కన్నా సగం రేట్కి ప్రైవేట్ బాడీస్ ఫార్మర్స్ దగ్గర కొనేశారు. అంటే ఫార్మర్స్ లాస్ అయిపోయారు. ఎందుకు లాస్ అయిపోయారు చెప్పండి? అసలు రేట్లు ఎంత ఉన్నాయో వాళ్ళకి తెలియదు కాబట్టి ఫార్మర్స్ లాస్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ నుంచి ఫార్మర్స్ని ఎవరు లాస్ అయిపోకుండా ఉండడానికి పంచాయతీ వాళ్ళు డైరెక్ట్గా కొనడం మొదలుపెట్టారు. క్లియర్? అండ్ దిస్ ఈజ్ ద రీజన్ why the panchayat of village X has taken a decision to take care of their farmers of that village. 143 choice 3. Then 144. Now in this 144, 30 people are standing in a line facing north. A is 17th from the left hand, B is 20th from the right hand. B is 20th from the right hand అంటే B కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంతమంది ఉండాలి చెప్పండి? 10 members. రైట్ హ్యాండ్ సైడ్ ఎంతమంది ఉండాలి? 19 members. అంతే కదా? దెన్ B is 20th from the right hand. 11 people stand between B and C. B కి C కి మధ్యలో 11 members. కనుక B కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ C అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు? మ్యాక్సిమం 9 persons మాత్రమే ఉండగలరు అండ్ 11 persons ఉండే ఛాన్స్ లేదు. కనుక C మస్ట్ బి టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ B. రైట్ హ్యాండ్ సైడ్ అంటే C ఇక్కడ. ఈ 19 మెంబర్స్లో 11 members బీకి సికి మధ్యలో ఉండాలి అండ్ 12th person ఈజ్ C, ఇంకో 7 members 19 members. సరిపోయిందండి. 7 + 1 8 + 11 19 + 1 20. B is 20th from the right hand. A is 17th from the left hand. 17th from the left hand 10 + 1 11 11 + 6 17. కనుక 11 ప్లస్ ఇంకెంతమంది ఉండాలి చెప్పండి? ఈ 11 మెంబర్స్లో నో A will be somewhere here and A is 17th from the left hand is 10 + 1 11 + 5 16 + 1 17. ఈ 11 మెంబర్స్లో 5 + 1 6 అయిపోయారు కాబట్టి ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి? 5 members in between A and C. Now check out the conditions once again. Total 30 people are now. 10 + 1 11 + 5 16 17 + 5 22 + 1 23 + 7 30. All together we have some 30 people. A is 17th from the left. 10 + 1 11 + 5 16 + 1 17. Condition is valid. B is 20th from the right. 7 + 1 8 + 5 13 + 1 14 + 5 19 + 1 20. 11 people in between B and C. B की C के मध्य 5 + 5 + 1 11. How many people stand between A and C? A की C के मध्य ఎంతమంది ఉంటారు అని అన్నారు. ఎంతమంది ఉంటారు చెప్పండి? డెఫినెట్లీ 5 members. And what is your answer? 144 choice 2.
then 145 to 149. Now this 145 to 149, it is based on decision making. ఈ డెసిషన్ మేకింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్పండి. సెలక్షన్ బేస్డ్. సమ్ కండిషన్స్ విల్ బి గివెన్ ఫాలోడ్ బై క్వశ్చన్స్లో ఒక్కొక్క క్యాండిడేచర్ గురించి ఇస్తారు. ఆ క్యాండిడేట్ గురించి ఒక్కొక్కటి మనం చదివిన తర్వాత వెదర్ దట్ క్యాండిడేట్ ఈస్ ఓకే సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అండ్ వాట్ ఈస్ ద డెసిషన్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద కేస్ ఆఫ్ దట్ క్యాండిడేట్ షుడ్ బి చెక్డ్ అవుట్. అవునా కదా. హెన్స్ ఫస్ట్ కండిషన్. మొత్తం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి డేటా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీ నీడ్ టు రైట్ డౌన్ ద డేటా వెరీ కేర్ఫుల్లీ. ఓకే, డీకోడ్ ద గివెన్ డేటా. ఫస్ట్ కండిషన్, హ్యావ్ స్కోర్డ్ at least 80% marks. Following are the conditions for selecting candidates for interview for the post of marketing executive. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఒక ఆర్గనైజేషన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి దిస్ ఈజ్ ద సెలెక్షన్ క్రైటీరియా. ఫస్ట్ వన్ చెప్పండి. హ్యావ్ స్కోర్డ్ at least 180 marks in the entrance examination conducted by the organization. ఫస్ట్ కండిషన్ ఏంటి చెప్పండి. ఫస్ట్ కండిషన్ greater than or equals to 80% mark, 180 marks at least. Okay, greater than or equals to 180 in the exam conducted by whom? Conducted by the organization, that is entrance examination course. That is the first condition, greater than or equals to 180 in the entrance examination. Then condition number 2, and I have a graduate degree in commerce with at least 50% marks, and commerce graduate greater than or equals to 50% in commerce. In where? In graduate. Commerce graduation లో 50% minimum అయితే ఉండాలి. సెకండ్ కండిషన్. థర్డ్ వన్, హ్యావ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ విత్ మార్కెటింగ్. నో, మేనేజ్మెంట్ డిగ్రీ పీజీ విత్ ఎంబీఏ. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ with marketing as the specialization. Marketing, that is the third condition. Then fourth one, lesser than 30 years of age, not more than 30, isn't it? Not more than 30, that means cannot be greater than or equals to 30 as on 1/6/2013. Condition number 4, and as on 1/6/2013, June 2013 కల్లా ఎంత ఏజ్ ఉండాలి చెప్పండి. లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 30 years, నాట్ మోర్ దెన్ అన్నాడు. కనుక నో వీ నీడ్ టు రైట్ డౌన్ ద డేట్స్ యాజ్ వెల్. డేట్స్ మనకి ఏ టైంలో పుట్టుండాలి చెప్పండి. 2013 కల్లా 30 years కన్నా ఎక్కువ ఉండకూడదంటే నౌ దట్ పర్సన్ మస్ట్ బి బోర్న్ ఆన్ అండ్ ఆఫ్టర్ 1/6/2010. 13 నుంచి మనకి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 30 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1988 సరిపోయిందండి. 88 + 13, 1983 కల్లా ఎంత అవుతుందో చెప్పండి. నౌ దిస్ పర్సన్ విల్ బి 1983, this person will be 30 years of age. That means on and after 1983 a person should born. Then condition number 5. What is the fifth condition we have? And I have at least 4-year working experience at any organization but in marketing. Okay, greater than or equals to 4 years experience. Marketing experience. In marketing experience greater than or equals to 4 years. అవునా కదా. Then this is condition number 5. Then if a candidate marketing, but in marketing, in the case of a candidate who satisfies all the conditions except condition number 2, second condition తప్పించి అన్ని కండిషన్స్ సాటిస్ఫై, ఓన్లీ కండిషన్ నెంబర్ 2 సాటిస్ఫై కాకపోతే, ఓన్లీ కండిషన్ నెంబర్ 2 బట్ హ్యాస్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 200 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, దట్ మీన్స్ ఎగ్జామ్లో ఎంత చెప్పండి. అట్లీస్ట్ 200, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 200 మార్క్స్ in the entrance examination. Then and I have secured at least 40% during the graduation. Okay, at least 40% during the plus అంటే alternate condition రెండు ఇచ్చారు. greater than or equals to 40% in graduation, and that person must be referred to whom? And is to be referred to GM HR of the organization. Okay, and this person must be referred to GM HR of the organization. Then another alternate condition, 5 above.
That means 1, 2, 3, 4 are satisfied, only 5 is not satisfied. But he has written at least one paper regarding market study and research during the post graduation. Okay, but he has at least 2 year. Condition number 5. But has condition number 5 and చెప్పండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అవునా కదా, MBA 4 years ఉండాలి. Then but has written at least one paper regarding market study and research, during his post graduation. Now దీంట్లో during post graduation, now a paper should be written by this person on market research మీద ఏదో ఒక పేపర్ పబ్లిష్ చేసి ఉండాలి. ఓకే, pleased one paper regarding market study and research during his post graduation and has at least 2 years of experience plus 2 years of experience in marketing, 2 years experience in 2 years experience, 2 year work experience. The case is referred to CEO. Then that person must be referred to CEO. Now these are the conditions given. Then all the cases are given to you as on 1/6/2013. Okay, now this is what the information given. From here onwards you need to check out the candidature of each candidate and check and take a decision whether that person is selected or not. Now first one, Neeta Prabhu was born in 9/5/85. 85 is more than 83. That is the reason why we have identified the date here. 85, 83 కన్నా కాబట్టి condition number 4 satisfied. She has completed her post graduation management degree, post graduation PG management in marketing, isn't it? Marketing, and she has been working as a marketing executive since 2008 till date. Kanaka more than 4 years of experience. That means condition number 5 is satisfied. Then next one, she is a commerce graduate and secured 60%. That means 2 is also got satisfied. 1 and 3 ఉంది. Then 3 postgraduate in management and marketing, అవునా కదా, and 3 also got satisfied. Then what is the other condition we have? And she has secured 201 marks. 2 and 1 is also got satisfied. As this person Neeta has fulfilled all the given conditions and that person should be directly selected for the interview. What is the answer here? 145, choice 2. As this person fulfilled all the 5 conditions, all the 5 conditions are satisfied, this person is selected. Then 146, Nitin hired as a postgraduate degree in management, with marketing. That means condition number 3 got satisfied. ఇలా నెంబర్ రాసుకోండి, ఏ కండిషన్ సాటిస్ఫై అయిందో అయితే. And he wrote a research paper on a comparative study of urban and rural markets of electronic projects during the PG. Alternate condition అయితే satisfying. ఆల్టర్నేట్ కండిషన్కి ఎప్పుడు వెళ్ళాలి? ఈ కండిషన్ సాటిస్ఫై కాదని తెలిసినప్పుడు ఆల్టర్నేట్కి వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్గా ఇది ఇస్తే మనం వెళ్ళకూడదు. అండ్ హీజ్ ఎ కామర్స్ గ్రాడ్యుయేట్ అండ్ సెక్యూర్డ్ 59, కనుక 2 got satisfied. కామర్స్ గ్రాడ్యుయేట్ 59 marks. And he was born in 18th March 1934. 18th March 1934 కాబట్టి this person, okay, born much before this one, and this person is directly rejected. Yes, age satisfy కావాలి. There is no alternate condition to this one. As there is no alternate condition to this one, hence that person got directly rejected. Okay, hence condition number 4 is not satisfied, and 4 is not satisfied, that person to be rejected. Choice 3 is the answer. 146. Then 147. And Paras Shah has a working experience of 5 years in a pharmaceutical as a marketing executive. Work experience 5 years, marketing. That means condition number 5 got satisfied. And he was born in 24/5/1985. ఇక్కడ ఏదో మనకి టైపింగ్ మిస్టేక్ ఉన్నట్టు ఉందండి. ఇక్కడ 34 పడింది, ఇక్కడ 35 పడింది. ఇట్ కెనాట్ బి. నౌ లెట్ us take 85 తీసుకుందాం. ఇక్కడ కూడా మనకి 84 తీసుకుందాం, ఎందుకంటే అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనకు ఉండదు. దేర్ మైట్ బి ఏ టైపింగ్ మిస్టేక్ ఇన్ దిస్. లెట్ us check out this one once again. Now 1984 కాబట్టి this condition 4 also got satisfied అనుకుందాం. And next one
He is a commerce graduate. 59. He was born in. He scored 170 marks during the entrance. 170 ante first condition is not satisfied. As the first one is not satisfied, there is no alternate condition. No alternate condition means this condition must be satisfied by any candidate, and this person is directly rejected choice. Okay, please take a small correction here. It is 1984 rather than 34. Then coming to this one, work experience 5 years, and he was born in 1985. 85, that is condition number 3 got satisfied. 4 got satisfied. Now 4 got satisfied and is secured 212 marks. First one got satisfied. There is a commerce graduate, that means 2 got satisfied. There is a post-graduation degree in management with marketing as his specialization, isn't it? Marketing as his specialization. Hence all the given conditions were satisfied, and this person must be directly selected. And this person must be, all the given conditions are satisfied, this person must be selected, to be selected for the interview. Then Salim Khan. Salim Khan has been working as a marketing supervisor since June 2007. 2007 నుంచి చేస్తున్నాడు. Has secure of 185 marks. మినిమం ఎంత ఉండాలి చెప్పండి, 180 ఉండాలి. And 185 marks కాబట్టి కండిషన్ నెంబర్ 1 satisfied. And experience marketing executive since 2001 దగ్గర నుంచి చేస్తున్నాడు కాబట్టి 2013 6 years. And secured 55 years graduation. Graduation ఏ గ్రాడ్యుయేషన్ మనకు చెప్పలేదు, కామర్స్ గ్రాడ్యుయేషన్ అవునా కాదు, isn't it? Then next one, what is the decision you will take here? Data provided is inadequate. Then now we need to identify whether this person is a commerce graduate or not. Commerce graduate అయితే we will go forward, లేదనుకోండి and we will go for an alternate condition. అవునా కదా? కనుక మనకి we need some more data regarding this one. Hence 148 it is, choice 2 is the, choice 4 is the answer. Clear? Now whether this person is a commerce graduate or not, that is not clearly known. 1984, that is valid. అవునా కదా? కానీ మనకి సెకండ్ కండిషన్కి ఆల్టర్నేట్ కండిషన్ ఉంది. ఇది సాటిస్ఫై కాకపోతే ఆల్టర్నేట్కి వెళ్ళాలి, కానీ ఇది సాటిస్ఫై అయిందో లేదో మనకు తెలియదు. కామర్స్ గ్రాడ్యుయేట్ అవునా కాదా తెలియదు. కనుక మనకి ఆల్టర్నేట్ కండిషన్ సాటిస్ఫై అయినప్పటికీ కూడా ఎప్పుడు వెళ్ళాలి ఆల్టర్నేట్ కండిషన్కి? ఓన్లీ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కానప్పుడు మాత్రమే. డన్? ఎందుకు చెప్పండి అలా? ఇన్ కేస్ ఇఫ్ దిస్ పర్సన్ ఈజ్ ఏ కామర్స్ గ్రాడ్యుయేట్, అప్పుడు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా కామర్స్ గ్రాడ్యుయేట్ కాకపోతే ఆల్టర్నేట్ కండిషన్ హెచ్ఆర్కి రిఫర్ చేయాలి. కనుక హెచ్ఆర్ అయినా ఆన్సర్ రావచ్చు అండ్ సెలెక్టెడ్ అయినా కావచ్చు. కనుక మనకు ఒకే క్వశ్చన్కి 2 ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి డేటా inadequate. We need some clear information regarding his graduation. Then coming to 149. Now in this 149, what is the answer we have? Roshni Khan is a commerce graduate with 70% marks. 2 got satisfied. And she was born in 1983. Can manaki eppudu undali? 1983. 1983. But where this person eppudu puttali? 1983. కానీ మేలో పుట్టింది, కానీ మనకి మినిమం జూన్లో పుట్టి ఉండాలి. కనుక 4th condition is not satisfied. There is no alternate condition to this one, and this person must be directly rejected. And Roshni Khanna is directly rejected. Then choice 2 is the answer, 149. Then 150 Neeta. 9585. 85 got hence condition number 3 got satisfied. And she has completed a postgraduate management degree course in marketing. Postgraduate management course in marketing and take condition Japani. And condition number 3, PG in management marketing. And 3 and 4 are satisfied as of now. 3 and 4 are satisfied. Next one, she is working as a marketing executive since October 2008 till date. Marketing executive more than 5 years, and the last condition also got satisfied. And she is a commerce graduate and secured, that is 2 also got satisfied. Now she has secured 201 marks. All the given conditions were satisfied, and this person must be selected to the interview 150. Clear now? Then now this is about question number 150. All these questions are based on decision making. Then 151, if in the word polished, what is the word we have? Polished is the word we have.
P-O-L-I-S-H-E-D, polished. In the word polished, each vowel is replaced by the previous letter. O ki previous letter N, I ki previous letter H, E ki previous letter D. For each of these vowel, and -1 is subtracted. 1 is subtracted from each of the previous letter, and each consonant is replaced by the next letter. And P plus 1 is Q, L plus 1 is M, S plus 1 is T, H plus 1 is I, D plus 1 is E. For all the consonants, each consonant is replaced by the next letter, and the letters so arrived at are arranged in the alphabetical order from left to right. Now all the letters are arranged in the alphabetical order from left to right. Which of the following will be fourth letter from the left hand? Fourth letter from the left hand emo cheppandi. First letter emo D, next one emo E, next one is H, next one is I. Now the fourth letter from the left hand side is I. I that is given in choice 4 is the answer. 151. 151, it is choice 4. Done? Then 152. Now in this 152, Company A has approached the government with a proposal to build infrastructure for providing uninterrupted power supply in area X. ఈ ఏరియా ఎక్స్లో ఈ కంపెనీ వాళ్ళు ఓకే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇద్దామనేసి ఓకే టు బిల్డ్ ఏ ప్రపోజల్, ఈ ప్రపోజల్తో వచ్చారు. టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రొవైడింగ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కుడ్ పాసిబుల్లీ లీడ్ ద గవర్నమెంట్ టు టర్న్ డౌన్ ద ప్రపోజల్. ఈ కంపెనీ వాళ్ళేమో ఆ ఏరియాలో పవర్ కంటిన్యూస్గా పవర్ ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేద్దామనేసి ప్రపోజల్తో వచ్చారు. మరి గవర్నమెంట్ ఏమో వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది. ఏ కారణం వల్ల వాళ్ళని రిజెక్ట్ చేయొచ్చు? పాసిబుల్, విచ్ కుడ్ పాసిబుల్లీ లీడ్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఏ రీజన్తో ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేయొచ్చు అని అడిగారు. ఫస్ట్ కంపెనీ బి విచ్ హ్యాడ్ అండర్టేకెన్ సిమిలర్ ప్రాజెక్ట్స్ ఎర్లియర్ హ్యాడ్ ఫెయిల్ టు డెలివర్. కంపెనీ బి వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ ఇంత ముందు ఫెయిల్ అయిపోయారు కాబట్టి అందుకు వీళ్ళని కూడా రిజెక్ట్ చేస్తున్నారా? నో, బికాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కంపారిజన్. కంపెనీ ఏ గురించి మనం డిస్కస్ చేయాలి కానీ బి గురించి మనం చెప్పలేం. హెన్స్ one may not be the reason. Maybe we were failed in doing so, but whereas A has the capability of doing that, అది మనకు తెలియదు. కనుక బి వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి వీళ్ళు కూడా చేయలేరని అనుకుని వాళ్ళకి అది క్యాన్సిల్ చేయడం, దట్ ఈస్ నాట్ ద వ్యాలిడ్ రీజన్. అండ్ ఆల్దో ఏరియా ఎక్స్ ఈజ్ ఇన్ డైరెక్ట్ నీడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పవర్ సప్లై. ఏరియా ఎక్స్కి మంచి పవర్ సప్లై చాలా అవసరం ఉంది అని అన్నాడు. ఎనీ కంపెనీ విచ్ అండర్టుక్ ఇట్ వుడ్ నాట్ మేక్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఇన్ ద లాంగ్ రన్లో ఎక్కువ హ్యూజ్ ప్రాఫిట్స్ వీళ్ళకి రావు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారో చెప్పండి. అలాంటప్పుడు కంపెనీ వాళ్ళే ముందుకు వెళ్ళరు అలాంటివి కట్టడానికి. ఎందుకు? ప్రాఫిట్స్ లేని దగ్గర కంపెనీ వాళ్ళు కూడా దే విల్ నాట్ షో ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఆన్ దట్ వన్. అవునా కదా? హెన్స్ దిస్ మైట్ నాట్ బి ద రీజన్. ఏరియా ఎక్స్ ఇన్ ఇట్స్ అడ్జాయినింగ్ ఏరియాస్ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ టు గెట్ కంటిన్యూస్ పవర్ సప్లై ఈవెన్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ కనీసం 2 గంటలు కూడా ఏరియా ఎక్స్గా చుట్టుపక్కల ఏరియాస్కి కరెంట్ ఉండదు అన్నాడు. కనుక దేర్ ఇస్ ఎ డైరెక్ట్ నీడ్ ఫర్ పవర్ సప్లై. అవునా కదా? కనుక ఇంత అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఏం చేయాలి? దీన్ని టేకప్ చేయాలి. కానీ రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ 3 కెనాట్ బి ద రీజన్. ఏరియా ఎక్స్ ఈస్ ద అన్అఫీషియల్ హబ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అగ్రికల్చర్ గూడ్స్ ఫ్రమ్ స్టేట్ 1 టు స్టాండ్. అండ్ స్టేట్ 1 టు స్టేట్ 2కి మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి అనుకుంటే ఏరియా ఎక్స్ ఈజ్ ద అన్అఫీషియల్ హబ్. మొత్తం ఆపరేషన్స్ అంతా ఇక్కడ నుంచే జరుగుతాయి. ఇక్కడ నుంచి ఇంత కమర్షియల్ యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి అక్కడ పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి. దట్ మీన్స్ దిస్ ఏ నీడ్ ఫర్ పవర్ సప్లై అంటున్నాం. అండ్ దిస్ మైట్ నాట్ బి ద రీజన్ టు రిజెక్ట్ ద ప్రపోజల్. దెన్ ఏరియా ఎక్స్ ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్ విత్ నెగ్లిజిబుల్ రెసిడెంట్స్ అండ్ వెరీ లో ఎకనామిక్ ప్రొడక్టివిటీ. ఓకే, మనకి ఏరియా ఎక్స్ ఏదైతే ఉందో కంప్లీట్లీ బ్యారన్ ల్యాండ్. అక్కడ బ్యారన్ ల్యాండ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడ ఇంకేం పండదు అనమాట ఆ ల్యాండ్లో. దెన్ అట్ ద సేమ్ టైం విత్ నెగ్లిజిబుల్ రెసిడెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారంట. అండ్ వెరీ లో ఎకనామిక్ ప్రొడక్టివిటీ అండ్ దిస్ ఈజ్ వన్ హర్డల్. ఎకనామిక్ ప్రొడక్టివిటీ ఉండదు, దానివల్ల రెవెన్యూ జనరేట్ అవ్వదు. అండ్ రెసిడెంట్స్ కూడా ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ బ్యారన్ ల్యాండ్. ఓకే, కనుక మనకి ఏమవుతుందో చెప్పండి, వీటి వల్ల మనకి పవర్ మీద పెట్టడానికి అవసరం అయితే లేదు. And this might be the reason why the government may reject the proposal. Clear now?
158 it is choice 5. Then 153 onwards, now they are based on coded inequalities. Copyright stands for neither greater than nor smaller than, neither greater nor smaller, hence copyright stands for equals to. Then next symbol, hash stands for neither greater than nor equal to, ante lesser than. Hash stands for lesser than. And next one, at the rate of not smaller than. At the rate of means not smaller than means greater than or equals to. And star, star means neither smaller than nor equal to. Star is neither smaller than nor equal to means it must be greater than. And dollar. Now this dollar stands for what? Not greater than. That means lesser than or equals to. These are the symbols given. First we need to decode the given symbols. Then we need to replace the symbols in this. G hash. G hash means G lesser than E. E dollar R. E lesser than or equals to R. R copyright A. R equals to A. A at the rate of M. A greater than or equals to M. Then E dollar. Dollar means E lesser than or equals to M. Now between E and M, two opposite symbols, no relation. A star G. A greater than G and G lesser than A greater than G, definitely true. M dollar. Dollar stands for dollar is lesser than or equals to, M is lesser than or equals to R. R greater than or equals to M, got to M lesser than or equals to R, definitely true. Then next one, G hash. G lesser than M. Now between G and M, two opposite symbols, no relation here. Only 2 and 3. Only 2 and 3, 153, it is choice 4. Then 154. Now in this 154, tell me whether you can able to solve these questions or not. Because for each and every question we need to decode the given data. Copyright is equals to, చెప్పండి చేస్తారా? ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. హ్యాష్ ఈజ్ లెస్సర్ దెన్, hash is lesser than, at the rate of is greater than or equals to, at the rate of stands for greater than or equals to, star is greater than, and star stands for greater than, and dollar stands for lesser than or equals to, and dollar is lesser than or equals to. Then T dollar. T lesser than or equals to R. T lesser than or equals to R. R at the rate of means R greater than or equals to A. A copyright means A equals to M. M hash means M lesser than S. Then T dollar. T dollar means T lesser than or equals to M. S star means S greater than R. R hash means R lesser than M. T lesser than S. Now the relation between T and M. Between T and M, two opposite symbols, no relation. R and S. R and S, two opposite symbols, no relation. R and M, R greater than or equals to M is true. Lesser than M is false. T lesser than S. Between T and S, two opposite symbols, no relation here. None is true. 154, it is choice 5. Then I hope you can able to work out the remaining questions. Then 158, censorship. If it is possible to form a meaningful word using the third, 7, 9 and 10. 3, 4, 5, 6, 7, 7, 9 and 10. 9 and 10. Now with the help of these letters, NSIP. NSIP. Now starting with what? Which starts with S. Then which alphabet would be the third from the left hand side, isn't it? Then tell me which alphabet will be the third from the left hand side. Now it is not we only S undalandi ikkada. Okay, starting with S. Now starting with S, because among this one the letter must be one among this. S తో స్టార్ట్ అయ్యి ఈ 4 letters యూజ్ చేసుకొని మనం ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు. Now SPIN, spin is the word that can be formed, and starting with S, that is the only word that can be formed. Then if which start with the letter, which alphabet will be third from the left? Third from the left ఏమేం చెప్పండి? I, that is choice 3 is the answer. 158. 158 choice 3. Then 159 to 163. Now it is based on a puzzle. How many people are there? Are some 7 people. A, B, C, D, E, F and G belong to different professions.
teacher, businessman, doctor, accountant, and so on. Each one of them is from a different city. Cities are also clearly given, isn't it? Now starting from here A, now two parameter distribution. Then we are drawing this type of diagram. A, B, C, D, E, F, and G. A, B, C, D, E, F, and G are the 7 persons we have. Then in these 7 persons, now city and the professions were given, isn't it? Then B is from Mumbai. Now whatever this B is from Mumbai. Hence write down Mumbai at this place. B is from Mumbai and D a liar. Now B is from Mumbai and whatever this D a liar. D is a liar. D liar gap to D ekkada. This is the profession of this person, liar. D a liar. And the one from Nagpur is a businessman. City Nagpur, as of now we cannot represent the data. Then Nagpur manaki A avachchu C, E, F, G, 5 different possibilities. Kanuka manaki Nagpur evaraithe unnaro, that person is, and Nagpur is a businessman. Nagpur businessman. These two must be together. Nagpur and businessman to be together. A Nagpur aithe businessman, C Nagpur aithe businessman, and so on. Isn't it? Hence we have 5 different possibilities. Anduku mana rayadi. Anduku city kinda city, profession kinda profession rayadi. And next one, businessman. D is neither from Delhi nor Jaipur. D neither Delhi nor Jaipur. Delhi kaadu and Jaipur kuda kaadu. Ee paina rastunante cross and cross. Delhi kaadu, Jaipur kaadu, Mumbai kuda kaadu. And D is neither from Delhi nor Jaipur. B is not a writer. B is not a writer. B, writer, write down writer and put a cross. B is not a writer. A is from Chennai. Whatever this A is from Chennai. A is from Chennai and he is neither an engineer nor a writer. Neither engineer nor writer. Hence write down engineer and writer and put a cross. Neither engineer nor writer. The one from Cochin is an accountant. Cochin accountant. Now again, below the city, write down the city Cochin and the profession accountant. Again, these two must be together, Cochin and accountant. C, E, F, G, every number, 4 different possibilities. Cochin is an accountant. E is neither an accountant nor a businessman. E accountant kaadu and businessman kuda kaadu. E is neither an accountant nor a businessman. E is neither an accountant nor a businessman. E is not from Delhi. E is not from Delhi. Hence E Delhi is ruled out. C is neither a teacher nor a doctor. C neither teacher nor doctor. C neither a teacher nor a doctor. This is also ruled out. A is not a doctor. A is not a doctor. A is not a doctor. This is also ruled out. And neither G nor C is an accountant. C and G is not an accountant. Now accountant here it is ruled out, and G accountant, this is also ruled out. Neither C nor G is an accountant. And next one, E is neither an engineer nor a doctor. E neither engineer nor doctor, neither engineer nor doctor. C is not from Nagpur, and C Nagpur is ruled out. This is what the information we have. Done. Then first let us try to fill these two. Cochin ekkada undochu cheppandi. Cochin and accountant anna. Cochin cannot be A, cannot be B, cannot be C. Enduku Cochin ikkada vaste ikkada accountant raavali, and accountant here it is cross. Hence Cochin cannot be A, B, C. D kuda avadu. Enduku liar. E kuda avadu. Enduku cheppani E ekkadaithe Cochin aithe ikkada accountant undali. E is not an accountant. G kuda accountant kaadu. Finally evaru cheppani F is from Cochin. F is from Cochin, and this person is an accountant. Cochin and accountant, this is fixed. Then Nagpur and businessman to them. A cannot be Nagpur, B cannot be Nagpur, C cannot be Nagpur, D cannot be Nagpur. Enduku D Nagpur aithe ikkada manaki and businessman undalu, not possible. Ikkada Nagpur, E Nagpur aithe businessman undalu, not possible here. Kanuka F kuda kaadu kabatti, then whatever this D, now this G is Nagpur. As the G is Nagpur, this person is a businessman.
G Nagpur, and this person is a businessman. సరిపోయిందండి. దెన్ చెన్నై ముంబై, క్వశ్చన్ నాగ్పూర్ అయిపోయింది. ఢిల్లీ ఇక్కడ క్రాస్ ఉంది, ఇక్కడ క్రాస్ ఉంది. D and E cannot be Delhi. FGAP cannot be Delhi. And C is Delhi. And next one, this person cannot be Jaipur, hence E is Jaipur. Then what is the other city left over here? Patna. Now this D is from Patna. Then coming to the professions, accountant, businessman, lawyer అయిపోయారు. Accountant, businessman, lawyer అయిపోయారు కాబట్టి next one we need to check out for what? ఇక్కడ చూడండి, అండ్ డాక్టర్ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, సి కాదు, ఈ కాదు, ఏ కాదు, hence B is the doctor. B is the doctor. Next one, engineer, writer, ఇక్కడ మళ్ళీ ఇంజనీర్ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. A and E cannot be an engineer, hence C is an engineer. As C is an engineer, then accountant, businessman, engineer, doctor, and A is not the writer, hence E is the writer. As E is the writer, then what is the other profession left over? Teacher. Now A is the teacher. Then these are the professions we have. Now it is a simple 2 parameter distribution. Follow here అండి. అందుకే మనకి పాసిబిలిటీస్ కూడా ఎక్కువ అవసరం ఉన్నది దీంట్లో, అందుకే సింగిల్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. Then question numbers 159 to 163. And what is the final arrangement we have? A Chennai and teacher, B Mumbai doctor, and C Delhi engineer, D Patna lawyer, and E Jaipur and writer, and F question accountant, and G Nagpur businessman. 159 to 164. Then 163. 164, it is based on a separate question, individual question. E, F, G, and G, H, and J have different heights. E is taller than H and G. F is shorter than only 3 people అన్నారు. కనుక మనకి ఎంతమంది చెప్పండి? 5 members కాబట్టి 1, 2, 3, 4, 5. F is shorter than only 3 people. ముగ్గురు కన్నా మాత్రమే తక్కువ పొట్టివారు. కనుక F must be at the 4th place. And G is shorter than F. G must be at this place. Then J is taller than E అన్నారు. J is taller than E. As J is taller than E, then ఇంకా మనకి రిమైనింగ్ కేసెస్ ఏం చెప్పండి? E must be at this place, and H is here, J is here. Then who among them is the tallest here? J is the tallest, that is choice for 164. 165. Chairman to the board of directors. He also has an experience of 20 years in the field of finance. There is no better candidate than him for the post of CEO of this bank. చైర్మన్ ఏమన్నారు చెప్పండి? ఆయనకు కూడా 20 సంవత్సరాలు ఈ ఫినాన్స్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఓకే, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫినాన్స్ దెర్ ఈస్ నో బెటర్ క్యాండిడేట్, ఈయనకన్నా మంచి క్యాండిడేట్ మనకి దొరకరు. ఓకే, దెన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిఇఓ, అందుకు ఇన్ని సిఇఓ కింద చేస్తున్నాము. Which of the following is an assumption behind the chairman's comment? And chairman comment main ఏం చెప్పండి? 20 years of experience in the field of finance is very much sufficient to be a CEO. Then no one else in the bank has an experience of 20 years or more. ఇంకెవరికి 20 years కన్నా ఎక్స్పీరియన్స్ లేదా? ఓకే, 20 years of experience ఉండొచ్చు, లేకపోవచ్చు. ఫీల్డ్ ఆఫ్ ఫినాన్స్లో ఉందో లేదో మనకి తెలియదు, అవునా కదా? కనుక హీ ఆల్సో హ్యాజ్, ఈయనకు కూడా ఉంది కాబట్టి కనుక ఈయనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. కనుక లేరని ఇస్తే మనకి ఆయన ఉద్దేశం కాదు. ఓన్లీ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద పవర్ టు ఎలక్ట్ ద సిఇఓ ఆఫ్ ద బ్యాంక్ అనేసి ఆయన అనుకున్నాడా? అజంప్షన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? స్టేట్మెంట్ చెప్పే ముందు ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ స్టేట్మెంట్ చెప్పడానికి ఆయన ఉద్దేశం ఏమై ఉండాలి? ఓకే, మాకు మాత్రమే అథారిటీ ఉందని ఆయన అనుకున్నాడా? కాదు కదా. అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ అట్ లీస్ట్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ on the job efficiency of a CEO అని అనుకున్నాడా లేదా? This is the reason why this person CEO is insisted upon the 20 years of experience in the field of finance. ఇదే పాయింట్ నేను నొక్కించడానికి కారణం ఏంటి చెప్పండి? కనుక ఆయన ఉద్దేశం ప్రకారం ఈ 20 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఫినాన్స్లో ఉంది అనుకుంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్, అనా కదా? హెన్స్ 3 is the assumption of that person. 165 choice. Then 166. Now in this question number 166, what is the information we have? Chairman of Paras Textiles.
instructed the management. Chairman of Paras Textiles instructed the management to purchase new machines within 2 days. 2 రోజుల్లో కొత్త మెషిన్స్ని తీసుకురండి, 2 రోజుల్లో కొత్త మెషిన్స్ని తీసుకొనండి అనేసి చైర్మన్ చెప్పారు. ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్ అండర్లైన్ దిస్ వర్డ్, టు మీట్ ద ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ద టైమ్ టు కమ్. ఇంకా మనకి రానున్న రోజుల్లో మనకి ఆర్డర్స్ విపరీతంగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆర్డర్స్ అన్నింటిని మనం ఫుల్ఫిల్ చేయాలి, మీట్ అవ్వాలి అనుకుంటే వెంటనే 2 రోజుల్లో కొత్త మెషిన్లు కొనండి. కనుక ఆయన అజంప్షన్ ఏం చెప్పని, ఈ ఉన్న మిషన్స్తో అన్ని ఆర్డర్లు కంప్లీట్ చేయలేమని ఆయన ఉద్దేశం, అవునా కదా. దెన్ అది అజంప్షన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ అన్నారు. ఇన్ఫర్డ్ మీన్స్ విచ్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద అబోవ్ పారాగ్రాఫ్. ద న్యూ మెషిన్స్ హ్యావ్ గుడ్ రీసేల్ వాల్యూ గురించి ఆయన ఏమైనా మాట్లాడాడా? న్యూ మెషిన్స్కి ఈ కొత్త ఆర్డర్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం ఎలా మీట్ అవ్వాలి దాని గురించి ఆయన డిస్కస్ చేశాడు. బట్ నాట్ రిగార్డింగ్ రీసేల్ వాల్యూ, స్ట్రైట్ అవే రూల్లో. కరెంట్ మెషిన్స్ అట్ పరస్ ఆర్ నాట్ ఇన్ ద బెస్ట్ వర్కింగ్ కండిషన్. అవి బెస్ట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా? ఉన్నప్పుడు కూడా సరిపోవేమో ఆర్డర్స్ అన్నిటికి. అవి ఎంత బెస్ట్ వర్కింగ్ ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దోస్ మెషిన్స్ టు మీట్ ద ఎక్స్పెక్టెడ్ ఇన్ కేస్. అనుకున్న దానికన్నా ఎక్కువ ఆర్డర్స్ రావచ్చేమో. కనుక మనకి ద పొజిషన్, ద కండిషన్ ఆఫ్ ద కరెంట్ మెషిన్స్ ఈజ్ నాట్ క్లియర్లీ డిస్కస్డ్ అబౌట్. అండ్ రోవర్ టెక్స్టైల్స్ ఆఫ్ ఎ ఫియర్ కాంపిటీటర్ ఆఫ్ పరస్ టెక్స్టైల్ ఆల్సో పర్చేస్. వాళ్ళు కాంపిటీటర్ కూడా కొన్నారు కాబట్టి వీళ్ళు కొంటారా? అది కాదు కదా. ఇట్ కెనాట్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద అబౌవ్ దట్ వన్. దెన్ నెక్స్ట్ వన్, the number of orders in the upcoming years will be significantly అంటే చాలా వరకు higher than the average number of orders currently being received by Paras. కనుక రానున్న రోజుల్లో ఆర్డర్స్ విపరీతంగా పెరగచ్చు అని అన్నాడు, అవునా కదా. దట్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది అబౌవ్ దిస్ వన్ ఆర్ నాట్. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ పర్సన్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ టు బై within 2 days to meet the expected increase in the number. Hence, what is the answer here? Choice 4 is the answer. Then 167. Now in this 167, one of the famous quotes by the renowned scientist Nikola Tesla is, "Do not think there is any thrill that can go through the human heart. Do not think that there is any thrill that can go through the human heart like that felt by the inventor as he sees some creation of the brain unfolding to success." ఓకే, సైంటిస్టులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇన్వెంటర్స్, వీళ్ళందరూ వాళ్ళకి మెదడులో వచ్చిన ఆలోచనని వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని లాంచ్ చేయగలిగితే, ఎగ్జిక్యూట్ చేయగలిగినప్పుడు వచ్చిన ఆనందం ఇంకా దేంట్లోనే ఉండదు అని అన్నాడు. ఓకే, దెర్ ఈస్ ఎనీ థ్రిల్, అలాంటి థ్రిల్ ఇంకే దేంట్లోని లభించదు అని అన్నాడు. దట్ కెన్ గో త్రూ ద హ్యూమన్ హార్ట్. ఓకే, అలాంటి థ్రిల్ హ్యూమన్ హార్ట్ నుంచి ఇంకా దేంట్లోని పొందలేము అని అన్నాడు. ఎటువంటి థ్రిల్ చెప్పండి? మనసులో వచ్చిన ఆలోచనని సక్సెస్ఫుల్గా దాన్ని లాంచ్ చేయగలిగితే. సచ్ ఎమోషన్స్ మేక్ ఎ మ్యాన్, అలాంటి ఎమోషన్స్ ఎవరినైనా తిండి, నిద్ర, ఇది నాట్ స్లీప్, ఇట్ ఈస్ స్లీప్, ఫ్రెండ్స్, లవ్, ఎవ్రీథింగ్ అన్నిటిని మర్చిపోయేటట్టు చేస్తుంది అని అన్నాడు. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద అదర్స్ బిలీవ్. ఓకే, దెన్ టెల్ మీ వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్. ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఎ థాట్ టు లైఫ్ గివ్స్ అన్ అన్మ్యాచ్డ్ ఎక్సైట్మెంట్. ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఎ థాట్ టు లైఫ్, ఏదైనా థాట్ని లైఫ్లో తీసడానికి అన్మ్యాచ్డ్ ఎక్సైట్మెంట్ వస్తుంది అన్నాడు. ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రాసెస్, కానీ కంప్లీట్గా ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాను చెప్పండి. కంప్లీట్ అన్ఫోల్డింగ్ టు సక్సెస్, ఆ ప్రోడక్ట్ లాంచ్ అయ్యే సక్సెస్ అయినప్పుడు అని అంటున్నాను. కానీ ఇక్కడ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ ఆర్ మోర్ రిక్లసివ్ ఇన్ లైఫ్. ఇక్కడ మనకి కంపారిజన్, మోర్ ఇంటెలిజెంట్ అయితే వాళ్ళ లైఫ్ గురించి పెద్దగా పట్టించుకోరు అంటున్నాను. అండ్ వన్ షుడ్ స్టాప్ మీటింగ్ ఫ్రెండ్స్ని తగ్గించాలి అంటున్నాడు. ఫ్రెండ్స్ని కూడా మర్చిపోతాము అని అంటాడు, అంతేగాని ఫ్రెండ్స్ని తగ్గించుకోవాలని ఎక్కడ అనలేదు. టు గెట్ సక్సెస్ ఇన్ లైఫ్ వన్ షుడ్ గెట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, అవునా కదా. ఇక్కడ అదే అంటున్నాను. నో, ఈ విధంగా సక్సెస్ అవ్వాలనుకుంటే వన్ హ్యాస్ టు ఫర్గెట్ ఆల్ దీస్ లైఫ్.
Hence, what is your answer here? 167, it is choice 4. 168. The Education Minister of the state has ordered the department కి ఆర్డర్ చేశారు. ఏమని చెప్పండి? The Education Minister of the state has ordered the department to set up not less than 35 new engineering colleges. Okay? State Education Minister has ordered to set up not less than 35 కన్నా తక్కువ లేకుండా కొత్త ఇంజనీరింగ్ కాలేజీని పెట్టండి అని చెప్పండి. Which of the following most appropriately proves that the decision taken by the Education Minister is unrealistic and not based on scientific projections? ఓకే, ఆయన ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో అది ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ మనం చెప్పాలి. దెన్ టెల్ మీ వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఇన్ దిస్ వన్. Many professors have been working in more than one college as the number of quality professors available for teaching these courses is far lower than the required number. Okay? ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చెప్పండి? There is severe scarcity of faculty అని అన్నారు. అవునా కదా? Is this the reason? And 35? No, it might not be that much sound enough to prove this. Then second, not all the courses in have the same demand. ఇక్కడ డిమాండ్ స్టూడెంట్స్ నుంచి డిమాండ్ ఉందో లేదో చెప్తున్నాను. అండ్ అన్ని కోర్సెస్కి డిమాండ్ లేకపోవచ్చు అన్నాడు. A recent survey showed that the quality of engineers passing out from the existing engineering college has deteriorated in the recent past. ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళ క్వాలిటీ చాలా విపరీతంగా తగ్గిపోయింది అన్నాడు. విపరీతంగా తగ్గిపోతుంది అంటే అప్పుడు ఏం చేయాలి చెప్పండి? క్వాలిటీని పెంచగలిగేటట్టు చూడాలి. అంతేగాని ఇంకో 35కి కొత్త కాలేజెస్ని యాడ్ చేస్తే అక్కడ కూడా ఇంకా క్వాలిటీ పెంచుతారా లేదా మనకు చెప్పట్లేదు. హెన్స్ 3 ఆల్సో నాట్ ద వ్యాలిడ్ రీజన్. అండ్ ద ఫోర్త్ వన్, ద నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ రిమైన్డ్ వేకెంట్ ఆఫ్టర్ ద అడ్మిషన్స్ వర్ ఓవర్ ఫర్ engineering college in the state increased to 1.12 lakhs this year from 88,000 last year. Last year 88,000 మిగిలిపోతే ఈసారి 1.12 lakh సీట్స్ మిగిలిపోయాయి అన్నాడు. 1.12 lakh సీట్స్ మిగిలిపోయాయి కాబట్టి మనకి ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ పెంచాలి అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్రియలిస్టిక్. అవునా కదా? ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్రియలిస్టిక్. And the adjacent state which also increased the number of states due to rising demands failed to maintain the quality. Hence what is your answer here? 4 is unrealistic. Done with this? Then 169. Now in this 169, 4 cases of swine flu have been reported in Delhi. The last couple of days, గత 2 రోజుల్లో స్వైన్ ఫ్లూ 4 కేసులు ఇక్కడ ఢిల్లీలో బయటపడ్డాయని అన్నారు. The administration has questioned the credibility of medical authorities who had declared Delhi swine flu free only a week earlier. ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏమనుకుంటున్నా చెప్పండి? ఎవరైతే అథారిటీస్ ఈ ఢిల్లీని వారం క్రితం మాత్రమే డిక్లేర్ చేశారంటే ఏమని? స్వైన్ ఫ్లూ లేని స్టేట్ కింద డిక్లేర్ చేశారు. ఇజెంట్ ఢిల్లీని స్వైన్ ఫ్లూ లేని సిటీ కింద డిక్లేర్ చేశారు. వాళ్ళు ఏదైతే డిక్లేర్ చేశారో వాళ్ళ మాట మీద వీళ్ళకి అనుమానం వస్తుంది అని అన్నాడు. క్రెడిబిలిటీ. దెన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మోస్ట్ అప్రాప్రియేట్లీ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మెడికల్ అథారిటీస్? మెడికల్ అథారిటీస్కి ఫేవర్గా మనకి ఏది వస్తుంది? మనకి మెడికల్ అథారిటీస్ 1 వీక్ బ్యాక్ ఏదైతే వాళ్ళు ఫ్రీ ఢిల్లీ స్వైన్ ఫ్లూ చేశారో దానికి సపోర్టింగ్గా రావాలి. ఓకే. దెన్ ఎట్ an earlier occasion the medical authorities had declared Delhi free from malaria while a few cases persisted in certain locations. ఇంత ముందు కేసులో ఏమేమి చెప్పండి? ఈ ఢిల్లీ మెడికల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో కొన్ని మలేరియా కేసులు ఉన్నప్పుడు కూడా మలేరియా లేదని వాళ్ళు డిక్లేర్ చేశారు. కనుక ఇది ఏమవుతుంది? దిస్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మెడికల్ అథారిటీస్, ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ద మెడికల్ అథారిటీస్. కనుక 1 కెనాట్ బి యువర్ ఆన్సర్. అదే వీక్నింగ్ అన్నాడు అనుకోండి, దెన్ 1 విల్ బి ద ఆన్సర్. All the 4 patients of swine flu had flown into Delhi from a foreign destination 3 days ago. Now చూడండి, వీరి అడ్మినిస్ట్రేషన్ మెడికల్ అథారిటీస్ వారం రోజుల క్రితం డిక్లేర్ చేశారు. అప్పటికి స్వైన్ ఫ్లూ ఎక్కడా లేదు. కానీ ఈ 4 ఎవరికైతే స్వైన్ ఫ్లూ ఉందో వాళ్ళు ఢిల్లీలో ఇంతకు ముందు లేరు. గత 3 రోజుల క్రితమే ఢిల్లీ వచ్చారు. కనుక గత 3 రోజుల క్రితమే వాళ్ళు వేరే కంట్రీ నుంచి ఢిల్లీకి వచ్చారు కాబట్టి దీంట్లో మెడికల్ అథారిటీస్ డిక్లరేషన్లో ఎటువంటి తప్పు లేదు.
Then hence what is the answer here? 2 is the answer. Then 172, 174, they are based on data sufficiency. 3 statement data sufficiency. 3 statement data sufficiency ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయారిటీ తీసుకోవాలి. సింగిల్ స్టేట్మెంట్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టూ స్టేట్మెంట్స్. ఇక్కడ హౌ ఈస్ గుడ్ రిటర్న్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. ఏ గుడ్ డే టుడే వాజ్ వెరీ కోల్డ్ అవునా కదా. ఫస్ట్ 1 and 2 తీసుకోండి. 1 and 2తో మనకేమో గుడ్కి కోడ్ వస్తుందా? ఏ గుడ్ డే టుడే వాజ్ వెరీ కోల్డ్. వాట్ ఈస్ ద ఓన్లీ వర్డ్ దట్ ఈస్ కామన్ హియర్? టుడే ఈజ్ ద ఓన్లీ వర్డ్ దట్ ఈస్ కామన్ బిట్వీన్. టుడేకి మనకు కోడ్ వస్తుంది కానీ గుడ్కి అయితే చెప్పలేము 1 and 2. Isn't it? Hence choice 2 is not sufficient. 1 and 3 చూడండి. ఏ గుడ్ డే టుడే, డే వాజ్ బిజీ. డేకి కోడ్ అయితే వస్తుంది కానీ గుడ్కి అయితే రాదు. ఈ రెండు కలిపితే మనకి డేకి వస్తుంది. Isn't it? Hence this is also not sufficient. Hence 1 alone is not sufficient. Choice 1 and choice 2. Next one. Choice 3 is also ruled out. 1 and 2, 1 and 3. 1 and 3 చేసామండి ఇప్పుడు. సారీ 1 and 2, 1 and 3. అండ్ ఏ గుడ్ డే టుడే, డే అండ్ డే ఈజ్ కామన్. అంతేగాని గుడ్కి అయితే చెప్పలేం. 1 and 3 is also not sufficient. 2 and 3 చూద్దాం. 2 and 3 టుడే వాజ్ వెరీ కోల్డ్. టుడే వాజ్ వెరీ కోల్డ్ అంటే మనకి అసలు గుడ్ లేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రూల్డ్ అవుట్. సారీ 5th ఈజ్ రూల్డ్ అవుట్. బై కంబైనింగ్ ఆల్ దిస్ 1, 2, 3 కలిపినప్పుడు కూడా మనకి డేకి టుడేకి వస్తుంది కానీ isn't it? ఏ అండ్ గుడ్ ఆర్ లెఫ్ట్ ఓవర్. ఏ అండ్ గుడ్ ఇంకెక్కడ మనకి రిపీట్ అవ్వలేదు కాబట్టి బై కంబైనింగ్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆల్సో వీ కెనాట్ ఏబుల్ టు డిటర్మిన్ ద కోడ్ టు ద వర్డ్ గుడ్. Hence 170 choice 1 is the answer. Then 171. Among 6 friends, 6 members of a family, how is C related to A? How is this C related to A? Then first one. Individual statement లేదు కాబట్టి directly we can start from combination of 2. 2 and 3తో start చేయండి. Now in 2 and 3, what is the information we have for 2 and 3? 2 and 3, A is the brother of B. A is the brother of B. B has only one son and one daughter. Now this B is having one son and a daughter. B and D is the daughter of B. Now D is the daughter of B. Now there is no relation, there is no information about C. అసలు 2 and 3 కలపడానికే మనకి ఛాన్స్ లేదు. ఎందుకు చెప్పండి? సి గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనకు లేదు అవునా కదా. అండ్ 2 and 3 is not sufficient. F is the father-in-law of B అన్న. F is the father-in-law of B and he has only 2 children. And hence 1 and 3 is not sufficient here. 2 and 3 is not sufficient. 1 and 3 చూద్దాం. F is the father of E అన్న. F is the father-in-law of B and he has only 2 children. And with the help of this one also there is no information about A and C. This is also not sufficient. 170. Then next one. And 1 and 2. 1 and 2తో మనకి ఏమైనా ఆన్సర్ వస్తుందండి. F is the father of E and D is the daughter of E. A is the brother of B. By combining these two also we are not getting the answer. Then by combining all this. No. A is the brother of B. B has only one son and a daughter. D is the daughter of B. And next one. F is the father of E. No. D is the daughter of E. Now D is the daughter of E. As D is the daughter of E, now B and E are married couple. And F is the father-in-law of B. F is the father-in-law of B కాబట్టి F must be a male. F is the father-in-law of B. E has only 2 children. ఇది కూడా సరిపోయింది. Isn't it? F is the father of E. D is the daughter of E. A is the brother of B. B has one son and a daughter. And D is the daughter of B. F is the father-in-law of B. E has only 2 children. Now this E is having only 2 children. Now with the help of this one, tell me, now all the persons were fixed. Only one person is left over. Who is that person? C. How is this C related to A? C is the nephew of A. By combining all these three, we are getting the answer. Choice 1, 171. Then 172. Now in 172, Ria attended 6 lectures, P, Q, R, S, T and U during 6 days of the same week. Starting from Monday, ending on Saturday. Monday to Saturday. Monday, starting on Monday and ending on Saturday. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Now,
On which date she attended lecture R? P, Q, R, S, T and U. R లెక్చర్ ఆమె ఏ రోజు అటెండ్ అయింది మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి ఇచ్చిన కండిషన్ దేంతో మనకు వస్తుంది. దెన్ కమింగ్ టు కండిషన్ నెంబర్ చాయిస్ చూడండి. 1 and 2, 1 and 2, 1 and 3 ఆర్ 2 and 3 ఉంది. ఓకే, 1 and 3 ఆర్ 2 and 3. దట్ మీన్స్ 3 and either 1 or 2. నెక్స్ట్ వన్ 1, 2 and 3, 2 and 3. నో 1 and 2. 1 and 2తో మనకి ఆన్సర్ వస్తుందా లేదో చూడండి. And lecture U was held immediately before P, and U is immediately before P అన్న. Only 3 lectures were after S. S తర్వాత 3 మాత్రం ఉన్నాయంటే S must be on Wednesday. S is on Wednesday. And next one 1 and 2. Lecture P was not held on Friday. P not held on Friday. కనుక U and P ఇక్కడ ఉండకూడదు. కనుక ఫ్రైడే సాటర్డే ఉండొచ్చు, మండే ట్యూస్డే ఉండొచ్చు. And lecture S was held on Wednesday. Okay, and only 3 lectures. Now by 1 and 2 we cannot able to determine the answer, or eppudu manaki information లేదు. 1 and 2 ruled out. Then what about this one? Next one choice for 2 and 3. Now in 2 and 3 చెప్పండి. 2 and 3. Now 2 and 3 are required to answer అన్నారు. Now lecture P was not held on Friday. ఇది 2, isn't it? No, P was not held on Friday. Lecture P was not held on Friday. Lecture S was held on Wednesday. S was held on Wednesday. This 2. S was held on Wednesday. Lecture R was held immediately after Q. R is immediately after Q on. As R is immediately after Q and R. R immediately after Q and immediately before T. And R is immediately before T. Hence Q, R and T must be together on. As Q, R and T must be together. Q, R and T must be together. ఇంకా మనకి ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు. Q, R and T must be like this only. కనుక మనకి 2 and 3తో ఆన్సర్ వచ్చింది. 2 and 3తో ఆన్సర్ వచ్చింది కాబట్టి దెన్ ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవ్వచ్చు చెప్పండి. ఇది కాదు, ఇది కాదు. అయితే 2 అవ్వాలి, 4 అవ్వాలి. 2 ఎందుకు అవుతుంది? ఇక్కడ మనకి 1 and 3 ఆర్ 2 and 3 ఇచ్చారు. మనకి 2 and 3తో ఆల్రెడీ వచ్చింది. 1 and 3తో కూడా వస్తే చాయిస్ 2, రాకపోతే చాయిస్ 4. మరి ఇప్పుడు 1 and 3తో వస్తుందో లేదో చూడండి. నో U and P, and P is not on this one, అవునా కదా. And only 3 lectures after S. R was held immediately after Q and immediately before T. R is immediately after Q and immediately before T అంటే ఈ 3 వర్స్ ఉండాలి. ఈ 3 వర్స్ ఉండాలంటే QRT ఇక్కడే ఉండాలి. కనుక దీంతో కూడా మనకు వస్తుంది. 2 and 3తో ఆన్సర్ వస్తుంది, 1 and 3తో వచ్చింది. Hence what is your answer here? Either 1 and 3 or 2 and 3. Then 172 it is choice 2. Then 173. How many sisters does J have? Jకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు అని చెప్పండి. Jకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్తో చెప్పచ్చు. 2 and 3. No, 2 and 3. Sorry, there is no third statement at all here. There is a typing mistake in this place. Okay, no third statement, and so we cannot work out this. Then next 174. Now in this 174, tell me what is the question we have. During which month did Parmeet go to Shimla in 2012? Parmeet Shimla 2012 లో ఏ మంత్లో వెళ్ళింది అని అడిగారు. Then 2 and 3తో చెక్ చేయాలి. 2 Parmeet's mother clearly remembers that he went to Shimla after May and the month had more than 30 days. After May more than 30 days అంటే July, August, October and December. And so many possibilities we have? 4 different possibilities with condition number 2. Then 3. Neither Parmeet's sister nor his mother accompanied him to Shimla. ఈ రెండు కలిసి మనకి ఎటువంటి ఆన్సర్ అయితే మనకి రావట్లేదు. Isn't it? Hence choice 2 cannot be your answer. Then what about this one? Next one choice 3. 1 and 3 అంటున్నారు. 1 and 3తో 1లో Parmeet was with his sister in Amritsar from August to December 12. August to December 2012లో వాళ్ళ సిస్టర్తోనే ఉన్నాడంటే సిమ్లా అయితే వెళ్ళలేదు అని అన్నారు. కనుక ఆగస్ట్ కన్నా ముందు ఎప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు. కనుక 1 and 3 మనకి వాడడంతో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. isn't it? Hence కనుక ఆగస్ట్ కన్నా ముందు ఎప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు. హెన్స్ దిస్ ఈజ్ ఆల్సో రూల్. 1 and 2తో మనకు ఆన్సర్ వస్తుందో లేదో చూడండి.
Now what about this 1 and 2 here? 1 and 2. 1 లో అమృత్సర్ ఫ్రమ్ ఆగస్ట్ టు దిస్ వన్, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు అయితే ఎప్పుడు వెళ్ళాలి. 2లో ఇది 2 ఆగస్ట్ టు దిస్ వన్, కనుక ఆగస్ట్ కన్నా ముందు వెళ్ళి ఉండదు, కనుక ఆగస్ట్ తర్వాత వెళ్ళాలి. దెన్ దట్ ఈ వెంట్ టు సిమ్లా ఆఫ్టర్ May 2012, isn't it? And next one, Parmeet was his sister in Amsterdam from August to 2000. Kanuka Parmeet went to this one in July. Hence by combining 1 and 2 we are getting the answer choice 4. 174 it is choice 4. Then 175 to 179 it is based on circular arrangement. 8 persons were seated around a circular table and 2 persons are facing away from the center and the remaining 6 are facing towards the center. Only 6 people face the center and the rest are away from the center. A sits second, B faces outside and each other. కనుక బీని ఇక్కడ మనం ఫిక్స్ చేయొచ్చండి, బీ ఫేసెస్ అవుట్ సైడ్. అండ్ ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బీ కాబట్టి ఏ ఇక్కడ రావచ్చు. ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, 1 2 3 ఎఫ్ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉంటే ఎఫ్ కెన్ బి హియర్. హౌ మెనీ పాసిబిలిటీస్? ఎఫ్ కెన్ బి ఎయిదర్ అట్ దిస్ ప్లేస్ ఆర్ ఎట్ దిస్ ప్లేస్. ఎఫ్ ఇక్కడ ఉంటే నెక్స్ట్ కండిషన్ చూడండి, జీ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ బి అండ్ హెచ్. జీ అనేవాడు బీకి హెచ్కి మధ్యలో ఉండాలి, కనుక బి ఇక్కడ ఉంటే ఇక్కడ జీ ఇక్కడ హెచ్ ఉండాలి, నాట్ పాసిబుల్. కనుక ఇక్కడ బి ఉంటే ఇక్కడ జీ ఇక్కడ హెచ్ ఉండాలి, నాట్ పాసిబుల్. హెన్స్ ఎఫ్ కెనాట్ బి అట్ దిస్ ప్లేస్. ఎఫ్ కెనాట్ బి హియర్, ఎఫ్ మస్ట్ బి హియర్. అండ్ ఏ సిట్స్ థర్డ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి, బి ఫేసెస్ అవుట్ సైడ్. ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, ఎఫ్ ఈ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏ ఈజ్ ఫేసింగ్ ద సెంటర్. సరిపోయిందండి, ఏ ఈజ్ ఫేసింగ్ ద సెంటర్. Then G is an immediate neighbor of both B and H. And G is an immediate neighbor of both B and H కాబట్టి B and H ఇక్కడ ఉండాలి. B and H. C sits third to the right of H. 1 2 3 C ఇక్కడైనా ఉండొచ్చు, 1 2 3 C ఇక్కడైనా ఉండొచ్చు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చెప్పండి? దెర్ ఆర్ 2 డిఫరెంట్ పాసిబిలిటీస్. ఇక్కడ తీసుకుంటే C, దిస్ ఈజ్ జస్ట్ ఏ పాసిబిలిటీ. A sits, C sits third to the right of H. అప్పుడు H away from the center అవుతారు. అప్పుడు హెచ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అయితే ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్. అండ్ సి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్. వన్ ఆఫ్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ అంటే వీళ్ళిద్దరికి డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ అండి. ఇక్కడ డి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ డి ఉండాలి. అప్పుడు ఎఫ్కి సెకండ్ లెఫ్ట్. ఎఫ్కి సెకండ్ లెఫ్ట్ అయితే ఎఫ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి. Then 3 persons are away from the center, which is not possible. Hence, whatever the assumption we have taken, C at this place is completely ruled out. C ఇక్కడ ఉండదు. Follow here and as C cannot be at this place, then tell me where should this C be? ఇక్కడ BGH. Again coming back to this one, C must be at this place. C sits third to the right of H కాబట్టి now this H must be towards the center. అప్పుడే C is third to the right of H. And D sits second to the left of one of the immediate neighbors of H. H కి one of the immediate neighbor F G. F పక్కన ఇక్కడ సెకండ్ లెఫ్ట్లో వచ్చే ఛాన్స్ ఉంది, కనుక Gకి సెకండ్ లెఫ్ట్ D రావాలి. Gకి సెకండ్ లెఫ్ట్ D రావాలంటే G మస్ట్ బి ఫేసింగ్ ద సెంటర్. D sits second left one of the immediate neighbors of H. And immediate neighbors of F face opposite direction. F కి immediate neighbors opposite, వీడి సెంటర్ కాబట్టి this person must be away from the center. మిగిలిన ఎవరు చెప్పండి? A B C D and E of G H. E must be at this place, isn't it? Now this is what the information. వీళ్ళిద్దరు away from the center కాబట్టి all the remaining persons must be towards the center. Why 2 persons are away, 6 persons are facing the center. Now this is about 175 to 179. Then 180 onwards. Onwards it is based on input and output. Input output చూడండి, high 31 rise and so on is the information given. 3 4 5 6 7 8 9 10 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 9 స్టెప్స్ ఉన్నాయి. కనుక ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ఎలిమెంట్ మాత్రమే అరేంజ్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ ద ఫైనల్ లాజిక్? బిల్డింగ్, హై, లిఫ్ట్, రైజ్, టవర్. దట్ మీన్స్ ఆల్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. Numbers 93 75 54 31 22 numbers in the descending order. Words in the ascending order and numbers in the descending order. Then how these elements were arranged? High 31, rise 22, building, tower,
93. First highest number arranged at the first place. అవునా కదండి. Then after this number arrange చేశారు first step, highest number. Next least word at the first place, isn't it? Then third step లో మళ్ళీ ఇప్పుడు నెంబర్కి వచ్చాం. నెక్స్ట్ the previous number to 93. నెక్స్ట్ బిల్డింగ్కి నెక్స్ట్ వర్డ్ హై. చూస్తున్నారండి, ఫస్ట్ నెంబర్, నెక్స్ట్ స్టెప్లో వర్డ్, నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ స్టెప్లో వర్డ్, నెక్స్ట్ మళ్ళీ నెంబర్ అంటే 75కి నెక్స్ట్ నెంబర్, ప్రీవియస్ నెంబర్ 54. ఇప్పుడు హైకి నెక్స్ట్ వర్డ్ లిఫ్ట్ అట్ దిస్ ప్లేస్. దెన్ నెక్స్ట్ వన్ 54కి ప్రీవియస్ నెంబర్ 31. దెన్ లిఫ్ట్కి నెక్స్ట్ వర్డ్ రైస్ అండ్ టవర్. Now this is how the words and the numbers were arranged. Done? And all the questions are based on a single input, and you need to work out all the steps to find out the answers. Done with this? Now this is about question numbers 180 to 184. Then coming to 185. Now in this 185, the average age of a person in town Z is 72. Town Z lo average age anta cheppani 72 years anta. It is difficult to spot too many youngsters in the village. Okay, ఈ విలేజ్లో యావరేజ్ ఏజ్ 72 ఇయర్స్. ఈ విలేజ్లో యంగ్స్టర్స్ని మనం యంగ్స్టర్స్ని కనిపించడం చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటున్నాం. యంగ్స్టర్స్ కనిపించడం చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. స్పాటింగ్ ఇనఫ్ చిల్డ్రన్ సీమ్స్ టు బి ఎ డ్రీమ్ యాజ్ ఎ డిస్టెంట్ హోల్డింగ్ ద స్టార్స్. ఓకే, ఈ పిల్లల్ని కానీ ఆ విలేజ్లో చూడడం అనేది అండ్ డిస్టెంట్ యాజ్ అ హోల్డింగ్ ద స్టార్స్. ఓకే, ఇట్ ఈజ్ ఎ డ్రీమ్. ఎటువంటి డ్రీమ్ చెప్పండి, అదొక కళ అంట. ఎటువంటి కళ? మనం నక్షత్రాలను చేతితో పట్టుకోవాలని ఎటువంటి కళ ఎలా ఉంటుందో ఈ విలేజ్లో పిల్లలు కూడా చూడాలనుకునే కళ కూడా అటువంటి కళ అని అన్నారు. ఫర్ యాజ్ వన్ కెన్ సీ ఏజ్డ్ అండ్ రిటైర్డ్ సోల్స్ గ్యాలోర్. ఓకే, ఫర్ యాజ్ వన్ కెన్ సీ ఏజ్డ్ అండ్ రిటైర్డ్ సోల్స్ గ్యాలోర్ ఇన్ దిస్ ప్లేస్. Then which of the following cannot be one of the reasons behind such a scenario? ఏది రీజన్ కాకపోవచ్చు అని అన్నాడు. అంటే రిమైనింగ్ 4 are the reasons why the youngsters and the children were not there in this town, isn't it? One is not the reason. ఒకటి తప్పించి రిమైనింగ్ అన్ని రీజన్స్ అన్నారు. మరి ఏది రీజన్ అవుతుంది, ఏది రీజన్ కాదు? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ టౌన్ జెడ్ ఆర్ నెగ్లిజిబుల్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నెగ్లిజిబుల్ ఈ టౌన్ జెడ్లో లేవు కాబట్టి ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళందరూ ఎవరు? చిల్డ్రన్ అండ్ ద యంగ్స్టర్స్. వాళ్ళందరూ బయట ప్లేస్లోకి వెళ్ళిపోయారు. దే మైగ్రేటెడ్ టు సమ్ అదర్ టౌన్స్ అండ్ దిస్ కుడ్ బి ద రీజన్. కానీ కెనాట్ బి ద రీజన్ అన్నాడు కాబట్టి వన్ కెనాట్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ హ్యావ్ బీన్ హెల్డ్ ఆన్ టైట్లీ బై ద ఓల్డర్ జనరేషన్. ఈ ఓల్డర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పాత పద్ధతులు ఆచారాలని చాలా కట్టుబాటుని ఇక్కడ అమలు పరుస్తారు అని అన్నాడు. which are in direct conflict, అది కూడా ఇచ్చాడు, which are in direct conflict with the modern ways of current generation. ఈ కరెంట్ జనరేషన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత తరం వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళ ఆచారాలు అవన్నీ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్, రెండు విరుద్ధంగా ఉన్నాయి. అందుకేం చెప్పండి, ఇక్కడ ఉండలేక వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. దిస్ మైట్ బి ద రీజన్, ఇది కారణం అయ్యి ఉండొచ్చు. ఓకే, దెన్ టౌన్ జెడ్ ఈజ్ ఎట్ an hour's distance and also well connected. Hour's distance and also well connected to the commercial capital of the country. ఈ కంట్రీకి కమర్షియల్ క్యాపిటల్కి ఓకే జస్ట్ 1 hour డిస్టెన్స్లోనే ఉంది. 1 hour డిస్టెన్స్లో ఉంది. దట్ టు వెల్ కనెక్టెడ్ కనుక అన్ని విధాలుగా ఆ ఊరికి వెళ్ళచ్చు. అన్ని విధాలుగా ఇక్కడ నుంచి వెళ్ళచ్చు కాబట్టి ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అండ్ దిస్ మైట్ నాట్ బి ద రీజన్. క్లియర్? కనుక ఇక్కడ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయొచ్చు. అలాంటిది కేసులో కూడా ఇక్కడ ఎవరూ లేరు కనుక ఇదైతే రీజన్ కావాలి. దేర్ ఆర్ నో గుడ్ స్కూల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. మంచి స్కూల్స్ లేవు, హైయర్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి చిల్డ్రన్ అండ్ యంగ్స్టర్స్ ఆర్ లీవింగ్ దిస్ టౌన్. ఇది కూడా రీజన్ అవుతుంది. దెర్ ఈజ్ నో ఎకనామిక్ ఆర్ కమర్షియల్ యాక్టివిటీ. ఎకనామిక్గా లేదు, కమర్షియల్ యాక్టివిటీస్ లేవు కాబట్టి కనుక ఇక్కడ నుంచి అందరూ బయటికి మైగ్రేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. దెన్ వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? చాయిస్ 3 is the answer. 185. Then 186 to 190 they are based on syllogisms and commonly learned. Read all the conclusions and decide which of the given conclusions logically follows. No solid is a liquid. Now this is solid and this is liquid
No solid is a liquid. All gases are liquids. No solid is a liquid. Okay, all gases are liquids. All gases are liquid. All oceans are solids. All these oceans are what? All oceans are solids. Now this is oceans are solids. No liquid is plasma. No liquid is plasma. Then coming to condition, all liquids are oceans. Liquids అన్ని oceans అన్నట్టు. Liquids అన్ని oceans అవుతున్నాయా? False. As of now it is definitely false. No solid is gas. Solid ఇక్కడ, gas ఇక్కడ. As of now it is true. And no ocean is a liquid. Ocean ఇక్కడ, liquid is ఇక్కడ. This is also true as of now. No plasma is a gas. Plasma ఇక్కడ, gas ఇక్కడ true అయింది. కనుక మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి 3 కన్క్లూజన్స్ ట్రూ అయ్యాయి. ఈ 3 కన్క్లూజన్స్ నెగిటివ్ కన్క్లూజన్స్. మనకి ఈ 3 ట్రూ అయ్యాయి కాబట్టి ఈ మూడింటి నుంచి ఇప్పుడు మన ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఎక్కడైనా ఇది ఫాల్స్ అవుతుందో లేదో చూసుకోవాలి. దాని సెకండ్, నో సాలిడ్ ఈజ్ అ గ్యాస్ అంటే సమ్ సాలిడ్స్ ఆర్ గ్యాస్. కనుక సాలిడ్ గ్యాస్ని ఈ విధంగా కలపాలి. కనుక గ్యాస్ని ఈ విధంగా రాసుకోవాలి. గ్యాస్ని ఈ విధంగా రాసే ఛాన్స్ ఉందా లేదా? ఇలా గ్యాస్ రాసాం అనుకోండి, గ్యాస్తో పాటు లిక్విడ్ వస్తుంది. గ్యాస్తో పాటు లిక్విడ్ వస్తే నో సాలిడ్ ఈజ్ అ లిక్విడ్ విల్ బి ఫాల్స్. అండ్ స్టేట్మెంట్ ఇన్వాలిడ్. స్టేట్మెంట్ ఇన్వాలిడ్, alternate diagram cannot be drawn. Alternate diagram cannot be drawn. Hence what happened to this one? Hence second conclusion cannot be false at least once, it is definitely true. Then third one ఏమేమి చెప్పండి? థర్డ్ వన్, నో ఓషన్ ఈజ్ ఎ లిక్విడ్ అన్నారు. కనుక సమ్ ఓషన్స్ ఆర్ లిక్విడ్ అంటే లిక్విడ్ అండ్ ఓషన్. కనుక ఓషన్ ఇక్కడ రావాలి. ఓషన్ వస్తే ఓషన్తో పాటు ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? ఆల్ ఓషన్స్ ఆర్ సాలిడ్. సాలిడ్ కూడా వస్తుంది. సాలిడ్ వస్తే నో సాలిడ్ ఈజ్ ఎ లిక్విడ్ ఫాల్స్ అయిపోయింది. కనుక స్టేట్మెంట్ ఇన్వాలిడ్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. 2 and 3 ట్రూ అయ్యి. 2 and 3 ట్రూ అయింది కాబట్టి ఇంకేది చాయిస్ లేదు. చాయిస్ 4 ఇస్ ద ఆన్సర్. ఇంకా 4th చెక్ చేయాల్సిన పనే లేదు. నో ప్లాస్మా ఈజ్ ఎ గ్యాస్ అంటే ప్లాస్మా గ్యాస్ ఇక్కడికి వస్తే అది ఫాల్స్ అవుతుంది. ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా ట్రూ అయిపోయింది. And solve the 3, 2, 3 and 4 conclusions true, choice 4. Then 187. Now in this 187, all medicines are drugs. All these medicines are what? All these medicines are drugs. All tablets are medicines. All medicines are drugs. And all the tablets are medicines. The tablets and the medicines are medicines and the drugs are. No drug is a pill. No drug is a pill. No intersection between drug and a pill. And at the same time, all these pills are remedies. All pills are remedies. Then all remedies are tablets. Remedies and tablets అవుతున్నాయా? లేదు. No remedy is a machine. Remedy ఇక్కడ, machine ఇక్కడ definitely true as of now. No pill is a tablet. Pill ఇక్కడ, tablet ఇక్కడ definitely true అయింది. Some remedies are medicine. Remedy ఇక్కడ, medicine ఇక్కడ, that is false. Hence what is your answer? Only 2 and 3 follow. Only 2 and 3 follow కాబట్టి then we need to check out, okay, alternate diagram. Second one మనకి ఏమవుతుంది చెప్పండి? It is a negative conclusion. నెగిటివ్ కన్క్లూజన్ కాబట్టి నో రెమెడీస్ మెడిసిన్ అంటే సమ్ రెమెడీస్ ఆర్ మెడిసిన్స్ అని చెప్పాలి. కనుక సమ్ రెమెడీస్ ఆర్ మెడిసిన్స్ అంటే రెమెడీ ఇలా రాసుకోవచ్చా లేదా? రాయొచ్చు కదా. ఈ పిల్ అండ్ మెడిసిన్ కలవకూడదు. నో డ్రగ్ ఈజ్ ఎ పిల్. కానీ రెమెడీకి మెడిసిన్ ఇలా రాసుకోవచ్చు. ఇలా రాస్తే ఏమైపోయింది? సమ్ రెమెడీస్ ఆర్ మెడిసిన్స్ ట్రూ అయింది కాబట్టి నో రెమెడీస్ ఏ మెడిసిన్ ఫాల్స్. ఆల్టర్నేట్ డయాగ్రామ్ ట్రూ, ప్రీవియస్ కన్క్లూజన్ ఫాల్స్. ప్రీవియస్ కన్క్లూజన్ ఫాల్స్ అయిన వెంటనే ఇంతకుముందు ఎఫర్మేటివ్ కన్క్లూజన్ ఇందులో ఏదైతే ఫాల్స్ అయిందో అది ట్రూ అయిందో లేదో చూడండి. ఎఫర్మేటివ్ ఇక్కడ ఆల్ రెమెడీస్ ఆర్ ట్యాబ్లెట్. ఆల్ రెమెడీస్ ఆర్ ట్యాబ్లెట్ అవ్వలేదు కనుక ఇది ఫస్ట్ది ఇప్పుడు కూడా ఫాల్స్. 4th వన్ చూడండి, సమ్ రెమెడీస్ ఆర్ మెడిసిన్. ఇప్పుడు సమ్ రెమెడీస్ ఆర్ మెడిసిన్స్ ట్రూ అయిపోయింది. అంటే అర్థం ఏంటి చెప్పండి? సెకండ్ ఇది ట్రూ అయినప్పుడు 4th ఫాల్స్, సెకండ్ ఇది ఫాల్స్ అయితే 4th ట్రూ. కనుక 2 either 2 or 4, either 2 or 4 ఫాల్స్. థర్డ్ వన్ చెప్పండి, నో పిల్ ఈజ్ ఎ ట్యాబ్లెట్. ఇది ఫాల్స్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద పిల్స్ ఆర్ ట్యాబ్లెట్స్ ఉండాలి. సమ్ పిల్స్ ఆర్ ట్యాబ్లెట్ అంటే పిల్లు ట్యాబ్లెట్ కలవాలి. పిల్లు ఎక్కడికి రావచ్చా? పిల్లు ఎక్కడికి వస్తే నో మెడిసిన్ ఈజ్ ఎ పిల్ విల్ బి ఫాల్స్. No drug is a pill will be false. Hence, it cannot be false. Then what is your answer here? 3 and either 2 or 4. 3 and either 2 or 4. Choice 3 is the answer. 187. Then 188. Some squares are circles. Some of the squares are circles. These are the squares that are circles. And some circles are rectangles. Some circles are rectangles. No rectangle is a pyramid. No intersection between rectangle and a pyramid. And some pyramids are diagonal. Some other pyramids are diagonals.
Some diagonals are square. Diagonal ikkada, square ikkada, they false sign. And next one. No pyramid is a circle. Pyramid ikkada, circle ikkada, as of now true and all rectangles are circle. Rectangle ikkada, some rectangles are circle and all aithe call. And no square is a pyramid. Square ikkada, pyramid ikkada, that is also false. Kanaka only second conclusion true and second is true aithe daniki negative kabatti alternate diagram. No pyramid is a circle and some pyramids are circle. Pyramid ikkada raskochu kada ila pyramid ila raayచ్చు. Pyramid raste pyramid tho paatu this diagonal kuda raskochu. Kanaka alternate diagram proven, previous conclusion false. Previous conclusion false endukante ee diagram lo ఇంతకు ముందు ఫాల్స్ అయిన అఫర్మేటివ్ ఏమైనా ట్రూ అయిందో లేదో చూడండి 1 and 3. ఫస్ట్ వన్ సమ్ డయాగ్నల్స్ ఆర్ స్క్వేర్స్, ఇప్పుడు కలవలా కనుక ఇది కూడా ఫాల్స్. థర్డ్ వన్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్, ఇప్పుడు ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్ ఇప్పుడు కూడా ఫాల్స్ కనుక నన్ ఫాలోవర్స్, చాయిస్ 2 ఈజ్ ద ఆన్సర్. 188 ఇట్ ఈస్ చాయిస్ 2, నన్ ఫాలోవర్స్. దెన్ 189 ఆల్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్. ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరు చెప్పండి? ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ టీచర్స్. And some teachers are professors. And no teacher is a coach. No teacher is a coach అంటే టీచర్కి కోచ్కి నో ఇంటర్సెక్ట్. ఆల్ లెక్చరర్స్ ఆర్ కోచెస్. ఆల్ దీస్ లెక్చర్స్ ఆర్ కోచెస్. ఆల్ లెక్చరర్స్ ఆర్ కోచెస్. నో స్టూడెంట్ ఈజ్ ఎ ప్రొఫెసర్ అన్నాడు. యాజ్ ఆఫ్ నో దట్ ఈస్ ట్రూ. నో టీచర్ ఈజ్ ఎ లెక్చరర్. టీచర్ ఇక్కడ, లెక్చరర్ ఇక్కడ, అది కూడా ట్రూనే. నో కోచ్ ఈజ్ ఎ స్టూడెంట్. కోచ్ ఇక్కడ, స్టూడెంట్ ఇక్కడ, అది కూడా ట్రూనే. సమ్ స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెసర్. Students are professors, so false. Then what is your answer here? Then first one, no student is a professor and false చేయాలంటే some of the students are professors. డ్రా చేయొచ్చా లేదా? ఇలా రాసుకోవచ్చు. ఎందుకు ప్రొఫెసర్కి స్టూడెంట్కి వీ కెన్ ఏబుల్ టు ఇంటర్సెక్ట్ దిస్. కనుక సమ్ స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెసర్స్ ట్రూ అయింది కాబట్టి నో స్టూడెంట్ ఈజ్ ఎ ప్రొఫెసర్ ఫాల్స్. ఇది ఫాల్స్ అయితే ఇంతకుముందు అఫర్మేటివ్ ఫోర్త్ వన్ ఫాల్స్ అయింది, ఇప్పుడు ట్రూ అయిందో లేదో చూడండి. సమ్ స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెసర్స్ ట్రూ అయిపోయింది కనుక ఫస్ట్ది ట్రూ అయితే ఫోర్త్ది ఫాల్స్ అయింది. అవునా కదా? ఫస్ట్ది ఫాల్స్ అయితే ఫోర్త్ది ట్రూ అయింది కనుక either 1 or 4. దెన్ ఇప్పుడు 2 and 3 చూద్దాం. నో టీచర్ ఈజ్ ఎ లెక్చరర్. నో టీచర్ ఈజ్ ఎ లెక్చరర్ అంటే సమ్ టీచర్స్ ఆర్ లెక్చరర్స్. ఇప్పుడు టీచర్ అండ్ లెక్చరర్ కలవాలి. టీచర్ లెక్చర్ కలవాలంటే ఇక్కడ లెక్చర్ రావాలి. ఇక్కడ లెక్చరర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ లెక్చరర్ వస్తే ఆల్ లెక్చరర్స్ ఆర్ కోచెస్ ఇక్కడ రావాలి. అవునా కదా? అప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి? నో టీచర్ ఈజ్ ఎ కోచ్ విల్ బి ఫాల్స్. కోచ్ ఇలా వస్తుంది, ఇలా కోచ్ వస్తే టీచర్ అండ్ కోచ్ ఆర్ ఇంటర్సెక్టింగ్. స్టేట్మెంట్ ఇన్వాలిడ్ కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ కెనాట్ బి డ్రాన్. దిస్ విల్ బి ట్రూ ఫర్ ఎవర్. థర్డ్ వన్ చెప్పండి. నో కోచ్ ఈజ్ ఎ స్టూడెంట్ అన్న. కోచ్ ఇక్కడ, స్టూడెంట్ ఇక్కడ. ఇది ఫాల్స్ అవ్వాలంటే కోచ్ ఇక్కడికి రావాలి. ఇక్కడ ఇలా కోచ్ మనం రాసుకుంటే దెన్ నో కోచ్ ఈజ్, నో టీచర్ ఈజ్ ఎ కోచ్ అనే స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోయింది. Hence alternate diagram cannot be done. This will be true. Then what is your answer here? 2 and 3, either 1 or 4. 2, 3 and either 1 or 4. Choice 5 is the answer. 189. And finally question number 190. Now in this 190 some stars are planets. Some of the stars are planet. These are the stars that are planets. And all orbits are stars. These are the orbits that are stars. All stars are galaxies. All these stars are what? Galaxies. And next one, all galaxies are asteroids. All these galaxies are what? Asteroids. Then according to this one, all orbits are asteroid. All orbits are asteroid, definitely true. First conclusion. And next one, all orbits are asteroids, definitely true. Ainda leda? Now some stars are planet. Stars planet ఇలా కలిసింది. All orbits are stars and all orbits are stars. All stars are galaxies and all galaxies are this one. And all stars are all orbits are stars. Then all orbits are asteroid, definitely true. And second, some asteroids are planet. Some asteroids are planet. There is an intersection. This is also true. All orbits are galaxies. This is also true. And some planets are galaxies is also true. Hence all follow is the answer. Hence it must be 1, 2, 3 and 4. It is 1, 2, 3 and 4, choice 3. Hence finally 190, choice 3 is the answer. Done with this? Now with this we have come to an end of this paper. Now 80 clerk comments. The paper number is
80 clerkments that has been done. Okay. Now tomorrow let's meet with the explanation of one another paper.